లొంగాడు. ఎంత కొడుకులైనా ఇచ్చిన మాట వసుదేవుడు తప్పడు, తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. నిజమే, నిష్కారణంగా చెల్లెల్ని చంపానన్న అపవాదు నాకెందుకు, నన్ను చంపేవాడు 8వ గర్భానికి పుట్టేవాడు, పిల్లల్ని చంపేస్తే గొడవ వదిలిపోలేదు, అందుకని పిల్లల్ని చంపేస్తానన్నాడు. పంపించేశాడు ఇంటికి. వెళ్ళిపోయారు దేవకీ వసుదేవులు. మొట్టమొదటి కుమారుడు జన్మించాడు. పుట్టగానే పొత్తిళ్లలో ఆ పిల్లవాడిని పట్టుకుని వచ్చాడు కంసుడి దగ్గరికి. పలికిన పలుకుల తిరుగక బెదరక వంచనము లేక సుతుల రిపునకు అలగక ఇచ్చిన ధీరుండిల వసుదేవుండు తప్ప ఇతరులు కలరే అంటారు పోతన గారు. ఎవరండి కొడుకుని పట్టుకెళ్లి శత్రువుకి ఇచ్చేవాడు? పొత్తిళ్లలో బిడ్డని పొత్తిళ్లలో తీసుకెళ్లి కంసుడికి ఇచ్చేశాడు. బావా సంహరించాడు. చూశాడు కంసుడు, అవునరా ఇంత పుట్టిగుడ్డు, వీడిని చంపడం ఎందుకు? నేను అసలు 8వ గర్భానికి పుట్టేవాడు కదా, నన్ను చంపేవాడు, మొదటి వాడిని చంపడం